బ్రేకింగ్ న్యూస్. వైసీపీ అధినేత జగన్ తీరుపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిప్పులు చెరికారు. జగన్ సైకలాజికల్ డిజాస్టర్లో బాధపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనకు తానే ఉరేసుకుంటున్నాడంటూ విమర్శించారు. మనిషివా నువ్వు? అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామాన్యమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. ఇంత సిగ్గుమాలిన వికృతమైనటువంటి రాజకీయ చేష్టలతో ఇవాళ రాజకీయాలు అనేవే అసలు మనం ఎందుకున్నామా అనే పరిస్థితి వస్తుంది. ఇంకొక తరం రాజకీయానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మంచి చేస్తామన్న ఆలోచనలు కూడా మనకు వద్దబ్బా. ఈ చెడ పురుగులతో ప్రసాదంలా కాదు, నత్తలు ఉండింది. మీరు నత్తల్లా తయారయ్యారు, జలగల్లా తయారయ్యారు. మీరు జలగలు. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టి పీడుస్తున్న జలగలు మీరు. ఆ రక్తాన్ని దాగి ఆనందపడుతున్నారు. తిరుపతిలో కల్తీ నెయ్యి మొదలు వైకుంఠ ఏకాదశి వేడుకల వరకు చేసిన పాపాలన్నీ వైసీపీవే అన్నారు మంత్రి ఆనం. సజావుగా జరిగే వేడుకలను అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. దేవుళ్ళనైనా వదిలేవా తండ్రి నువ్వు? తిరుపతికి పోతే తిరుపతి ఆలయం అంతా ప్రక్షాళన చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విచిత్రమైనటువంటి కార్యక్రమం బయటపడుతుంది. మీ ఇంటిలో మనిషే లేదా నీ సొంత శాసనసభ్యులే అక్కడ పరిపాలకులుగా ఉంటే ప్రపంచంలోనే నోటిఫై అయినటువంటి రికార్డు పొందినటువంటి తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదం కల్తీ నెయ్యితో చేయబడ్డదనేటప్పటికీ హిందువుల మనోభావాలు విరిగిపోయాయి. హిందువుల యొక్క నమ్మకాలు చెరిగిపోయాయి. మనం పూజించే దేవుడి యొక్క పరిస్థితి ఇదా? మనం నిత్యం ఆ దైవాన్ని తలుచుకొని దేవదేవుణ్ణి తలుచుకొని తినేటువంటి ప్రసాదం కలుషితమైందా అనేటువంటి భాషలో ఇవాళ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని హిందూ సమాజం అంతా చిత్కరించింది. నేను ఇంత ప్రశాంతంగా జరిగిపోయేటువంటి వైకుంఠ ఏకాదశిని ఊరికి వదిలిపెట్టాలని నీ క్రిమినల్ బ్రెయిన్లో ఉన్నటువంటి నీ క్రిమినల్ చైల్డ్స్ ఏం చేశారంటే ఖాళీ బ్రాందీ సీసాలను తీసుకుపోయి ఒక దగ్గర పెట్టి బ్రాందీ విస్కీ సీసాలను పైకి అలౌ చేశారు. ఇక్కడ తాగి తందనాలు ఆడుతున్నారు అన్నావు. దేవదేవుడు కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా ఇన్ని వేల మంది లక్షల మంది జనం చూస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఏమిటిరా బాబు అని మేము విచారిస్తే మళ్ళీ ఆ దేవదేవుడే సృష్టించాడు ఆ సీసీ కెమెరాలని. అవి లేకపోతే నువ్వు చెప్పింది అనుకోవాలి మేము కూడా. ఆ సీసీ కెమెరాల్లో బయటపడింది నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నీ సోషల్ మీడియా కార్యకర్త, నీ యొక్క పార్టీ కార్యకర్తలే అవి తీసుకుపోయి అక్కడ పెట్టడం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ బయటకు వదలం. ఏమంత నీచమైన బతుకు మీరు బతక్కుంటే ఇది అవసరమా నీ రాజకీయాలకి? జగన్ ఒక ఆర్థిక ఉగ్రవాది అంటూ మంత్రి ఆనం విరుచుకుపడ్డారు. జగన్ది అసలు పార్టీయా అంటూ ప్రశ్నించారు. వారిది ఏ సిద్ధాంతమో వారికే తెలియదంటూ ఎద్దేవా చేశారు. సంవత్సరాల కాలంలో యువత నిర్వీర్యమైపోవడానికి కారకుడు నువ్వే. మాదక ద్రవ్యాలను పెంచి పోషించావు. గంజాయి తోటలను పెంచి యువతని సర్వనాశనం చేశావు. ఆనాడే చెప్పాం మేము, నువ్వొక ఆర్థిక ఉగ్రవాదివని. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నువ్వు, నీకు ఒక పార్టీ,
సిద్ధాంతాలు లేని పార్టీ, అసలు నీ లక్ష్యం ఏంటో చెప్పలేనటువంటి పార్టీ. ఇటువంటి అరాచకమే నీ సిద్ధాంతంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించావు. ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అని నువ్వు ఒక క్రిమినల్ మైండ్తో ఉనికి కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి ఏది వస్తే లేకుంటే జరిగితే దానికాడ నేనే కదా ఇది చేసింది అంటున్నాను. నీకేమన్నా మతి భ్రమించిందా అని అడుగుతున్నా. జగన్ జమానాలో రథాలకు నిప్పు పెట్టిన ఘటనలను గుర్తు చేశారు మంత్రి ఆనం. కొందరు పైశాచిక ఆనందం కోసం ఇలాంటి పనులు చేశారని వారిని జగన్ సమర్థించడం సిగ్గుచేటన్నారు. అన్ని రథాలు తగలబెట్టావు, ఆంజనేయ స్వామికి తోక కత్తిరించావు. ఎవరు చేశారయ్యా ఈ పాపాలని అడిగితే ఒకటేమో తేనె తొట్టికి నిప్పు పెడితే ఆ తేనెటీగలు వచ్చి రథం తగలబడ్డదన్ను. ఇంకొక రథం తగలబెడితే వాడు పిచ్చోడయ్యా, వాడి దగ్గర వాడి ఇంట్లో వాళ్ళు తిట్టారని వచ్చి ఆ రథం తగలబెట్టారని ఇంకో దగ్గర చెప్పిస్తే పోలీసుల చేత. ఇవన్నీ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆంజనేయ స్వామి తోకెవరు కత్తిరించారా అంటే ఫోన్ చేసి భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఫోన్లో మొబైల్ ఫోన్లో భార్యతో మాట్లాడేవాడికి ఆ భార్య తిట్టేటప్పటికి వీడికి కోపం వచ్చింది. ఆ కోపం ఆంజనేయ స్వామి తోక మీద చూపించాడు అన్నాడు. వీడి తోక వీడి తగలబడ ఏమి పనులయ్యాయి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఇటువంటి వికృత చేష్టలు, పైశాచిక ఆనందం, శాడిస్టిక్ మైండ్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు చేసే పనులు చూస్తే ఒక్కొక్కసారి మాకు కూడా రక్తం, ఇప్పుడు ఈ వయసులో రక్తం మరగద్ది. మాకు సైకిక్ డిజార్డర్ అయిపోయింది. నీకు అదొక సైకిక్ డిజార్డర్. అది ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు ఇటువంటివి చేసి. సభ్యత సంస్కారం ఏమీ లేదు. సైకిక్ డిజార్డర్ ఉన్నాడికి ఇవన్నీ తెలియవు కూడా. వాళ్ళు చేసేది చాలా మంచి పని అనుకుంటారు. సమాజం జగన్ తన 5 ఏళ్ల పాలనలో గంజాయిని ప్రోత్సహించడం తప్ప ఏమీ చేయలేదన్నారు. కనీసం ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. ఏళ్ల పాటు తీరని ద్రోహం చేశావు. రాయలసీమ ప్రాజెక్ట్ కట్టి తెచ్చావా? రాయలసీమ లిఫ్ట్ తెచ్చావా? ఏం తెచ్చావు నువ్వు? ఒక్క అనుమతి తెచ్చావా? ఒక్క కార్యక్రమం మొదలుపెట్టావా? ఏమీ లేకుండా ఇవాళ ఆయన తెచ్చాడట, ఇంకొక ఆయన ఆపాడట ఆయన చెప్తాడు. ఇవాళ మేము తెచ్చాం. గోదావరి జలాలు కృష్ణా జలాల్లో కలపడానికి ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితమే పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు పట్టిసీమ గోదావరి జలాలు సముద్రానికి పోతున్నాయని ఆ నీటి జలాలను కృష్ణా జలాకు పట్టిసీమ ద్వారా పట్టిసీమకు తీసుకొస్తే కృష్ణా రైతాంగానికి అంతా నీరిస్తే ఆ మిగులు జలాలని పులిచింతల్లో, నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో అట్టిపెట్టి రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం కల్పించినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గాక మరెవరు అన్నాడు. సింహాచలం ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఘనత కూడా జగన్ మనుషులకే దక్కుతుందన్నారు మంత్రి ఆనం. అయితే శ్రీవారి అంతా శాంతి స్వరూపుడు లక్ష్మీ నరసింహస్వామి కాదని అది గుర్తు పెట్టుకోవాలని జగన్ను హెచ్చరించారు. వైకుంఠ ఏకాదశి రోజున నీ సోషల్ మీడియా కార్యకర్తలే, నీ తరఫున స్టూడియో పెట్టుకున్నటువంటి వాళ్ళే, నీ తరఫున సోషల్ మీడియా ఫిల్ములు తీసే, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు మరి సింహాచలం వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రసాదం కొన్నారు. 5 ప్యాకెట్ల ప్రసాదం